హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వీడియో కంప్లీట్గా చూసేసేయండి. నచ్చినట్టయితే నాకు లైక్ ఇచ్చేసేయండి. నా ఛానల్ మీరు కొత్తగా చూస్తూ ఇంతవరకు సబ్స్క్రైబ్ చెప్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. మార్నింగే లేచి పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్నాను. అంటే నా డే అన్నది ఎలా స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ వరకు అనమాట. మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 5 వరకు అనమాట మీతో షేర్ చేసేసుకుంటున్నాను. బయట ముగ్గు అయితే పెట్టేశాను. ఇవి స్ప్రౌట్స్ అండి, మనకి డిమార్ట్లో దొరుకుతాయి అనమాట. మంచిగా ఓవర్ నైట్ సోక్ చేయాలి. మినిమం ఒక 11 to 12 అవర్స్ సోక్ చేసేసి ఆ తర్వాత మంచిగా అవి కడిగేసి, ముందే కడిగేసి సోక్ చేసేస్తాము. లేదంటే తర్వాత మళ్ళీ కడిగేసుకొని చక్కగా మూట కట్టామనుకోండి, ఇలా మొలకలు వస్తాయన్నమాట. మ్యాక్సిమం ఇలా స్ప్రౌట్స్ తింటే చాలా హెల్తీ కదండి. వీటిల్లో క్యారెట్, తర్వాత ఆనియన్, టమాటో ఇలాంటివి యాడ్ చేసుకొని చక్కగా బ్రేక్ఫాస్ట్లో తినొచ్చు, ఈవినింగ్ స్నాక్లో తినొచ్చు. నేనైతే నెయ్యి చేసుకుంటానండి ఇంట్లోని. అంటే ఆవు పాలు వస్తాయి కదా, దాని మీద మీగడ తీసి కొంచెం నెయ్యి అనేది వెచ్చిపెట్టుకుంటాను అనమాట. అంటే మనం తినడానికైనా యూజ్ చేసుకోవచ్చు, దేవుడికి దీపారాధనకైనా వాడుకోవచ్చు అనమాట. చక్కగా మీగడ తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఎవ్రీ 15 డేస్కి ఒకసారి మంచిగా దాన్ని వెచ్చబెట్టేసుకుంటే నెయ్యి మంచిగా వస్తుంది, చాలా కమ్మగా ఉంటుంది. చక్కగా ఏంటంటే ముందు మిక్సీ చేసేస్తానండి. ఆ మేగడ్ని మిక్సీ చేసేసి మంచిగా బ్లెండ్ చేసుకొని కూల్ వాటర్ తోటి కడిగేసుకున్నాను అనుకోండి, గెడ్డలా అవుతుంది అనమాట. దాన్ని చక్కగా మనం స్టవ్ మీద పెట్టి సిమ్లో పెట్టుకొని అలా కలుపుకుంటే ఆ వెన్న వెచ్చబెడుతున్నప్పుడే మంచి కమ్మని వాసన వస్తుంది అనమాట. నెయ్యి ప్రిపేర్ చేయడం చాలా ఈజీ అనమాట. అలా సిమ్లో పెట్టేసుకొని మనం మరిగించుకుంటూ ఉంటే చక్కగా కలర్ చేంజ్ అవుతుంది. బాగా డార్క్ అయిపోకూడదండి. మనకి ఏంటంటే కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు మంచిగా మరిగించేసుకుంటే చక్కని స్వచ్ఛమైన ఆవు నెయ్యి అయితే రెడీ అయిపోతుంది. అంటే మనం మరిగించేటప్పుడు అయితే మందపాటి తీసుకోవాలన్నమాట. ఇంకో పక్క ఏంటంటే నేను పటిక పంచదార తెచ్చుకుంటానండి. ఈ సబ్జా వాటర్ తాగినప్పుడు ఈ షుగర్ కన్నా ఈ పటిక పంచదార మంచిది కదా. ఈ సబ్జా వాటర్కి సగ్గు జావ ఇవన్నీ చేసుకునేటప్పటికి ఇది బాగుంటుంది కదా అని నేను పటిక పంచదార తెచ్చుకుంటాను అనమాట. నేను చూపించాను కదా స్మార్ట్, అక్కడ దొరుకుతుంది. చక్కగా ఇది ఏంటంటే పౌడర్ చేసేసుకొని ఒక 8 కంటైనర్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వేసేసుకోవచ్చు. అంటే ఎందుకంటే గబుక్కు మనం కలిపేసుకోవడానికి మనకు బాగుంటుందండి. అలా గడ్డల్లా ఉంటే కొంచెం కరగడం టైం పడుతుంది కదా, అందుకు నేను ఏంటంటే మిక్సీ చేసేసుకొని ఉంచేసుకుంటాను. ఇప్పుడు ఏంటంటే నేను సోడా చేస్తున్నాను అనమాట. సోడా అంటే రెగ్యులర్గానే కొంచెం పట్టి పంచదార వేశాను, కొంచెం నిమ్మరసం పిండుకున్నాను, దాంతోపాటు చిన్నది ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేశాను. దాంట్లో ఏంటంటే కిన్లే సోడా, ఒక 2-3 ఐస్ క్యూబ్స్ వేసుకొని చక్కగా బయటికి వెళ్ళి వచ్చి రాగానే ఇది తాగితే భలే ఉంటుంది తెలుసా అండి. నేనైతే ఈ సమ్మర్లో నీవు కిచెన్లో ఉండలేక మ్యాక్సిమం చేసుకొని తాగేస్తున్నాను అనమాట. స్వీట్గా భలే ఉంటుంది తెలుసా అండి. నెయ్యి కూడా అయిపోయిందనమాట ఆల్మోస్ట్. అంటే కిచెన్లో ఉండి కుకింగ్ చేయడం అంటే కొంచెం డిఫికల్ట్ టాస్కేనే అండి. ఇలాంటి టైంలో ఇలా చిల్డ్గా మనం ఏమైనా తీసుకున్నాం అనుకోండి, కొంచెం రిలాక్సేషన్ అంతే, మన కోసం మనం టైం స్పెండ్ చేయడం అనమాట. నేను కొంచెం ఆ సోడా అనేది అప్పుడప్పుడు తెప్పించుకుంటాను, ఎక్కువ రెగ్యులర్గా తీసుకోనండి. సో ఈ సమ్మర్లోనే కొంచెం అలా తీసుకుంటాం అనమాట. అంటే అప్పుడప్పుడు మనం ఇలాంటి మొజటోలు అవి చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి. నెయ్యి కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత లంచ్ వరకు వచ్చేస్తే హస్బెండ్ ఏంటంటే ఫిష్ తీసుకొచ్చారండి. ఫిష్తో పాటు దాని ఎగ్స్ కూడా తెచ్చారనమాట. సెన అంటారు కదండి, సొనో అది చాలా బాగుంటుందండి. చాలా ఇయర్స్ అయింది తిని. నేనైతే ఎప్పుడు తెమ్మని చెప్తానమాట. ఒక్కొక్కసారి తీసుకొని వెళ్ళిపోతారటండి కొంతమంది. అంటే ఇది ఎక్కువ తినేలేము, జస్ట్ అలా వేడివేడి చేసుకొని వెంటనే తినేవచ్చు అనమాట. ఏంటంటే ఫిష్లోని సన అన్నది ఉన్నది. సో నేనైతే తెమ్మన్నాను అనమాట. తీసుకొస్తే దానికి ఫ్రై చేద్దామని. ఇప్పుడు ఫ్రై కోసం ఏంటంటే అదే వచ్చింది. ఏం చేస్తున్నావు, ఇన్ని వెరైటీస్ చేసేస్తున్నావు అని అడుగుతున్నారు. నేను ఏంటంటే ఫిష్ పులుసు చేస్తున్నాను, ఫ్రై చేస్తున్నాను. తర్వాత ఈ సెన ఉంటుంది కదా, దాన్ని కొంచెం ఫ్రై చేస్తున్నాను అనమాట. మసాలా కోసం, పేస్ట్ కోసం ఉల్లిపాయలు అవన్నీ రెడీ చేసేసుకొని ఉంచేసుకున్నాను. ఈ ఫిష్ ఫ్రైలో కొంచెం కరివేపాకు వేసాను అనమాట. ఆల్రెడీ కొంచెం మసాలా పేస్ట్ ఉంటుంది, అదే మీకు చూపిస్తున్నాను అనమాట. నేను ఏంటంటే ఇప్పుడు సెన్న చేశానండి, చాలా చాలా బాగుంది తెలుసా అండి. సింపుల్గానే చేసేసాను. ముందు ఆయిల్ వేసుకున్నాను, తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి. ఆ తర్వాత ఏంటంటే మనం ఆల్రెడీ శనగకి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ వేసేసి మ్యారినేట్ చేసాం కదా, ఇది వేసేసుకొని జస్ట్ మనం ఎగ్ ఫ్రై చేస్తాం కదండి, గుడ్లు
ఉక్కిరిలాగా అలాగే చేసేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుందండి, వేడివేడిది అలా తినేయవచ్చు అనమాట. ఇంకో పక్క ఏంటంటే ఫిష్ పుల్స్ కోసం బాండి పెట్టుకొని ఆయిల్ వేసేసుకున్నాను. అందులో కొంచెం కరివేపాకు వేసాను. తర్వాత మసాలా పేస్ట్ అనేది రెడీ చేశాను, అది యాడ్ చేసేసుకున్నానండి. సింపుల్గానే చేసేస్తానండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్లో చేస్తాను. అంటే ఈ టైంలో ఈ టేస్ట్ తినాలి అనిపిస్తే అలా చేస్తాను అనమాట. ఇంకోసారి ఇంకొకలా చేస్తాను. తర్వాత ఫ్రై అయితే అంటే ఆ ఉన్న ఫిష్నే ఇన్ని వెరైటీస్ చేసుకోవచ్చు అనమాట. మసాలా పేస్ట్ అంతా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోనే ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకొని, ఆ తర్వాత ఏంటంటే ఇంకో పక్కన ఏంటంటే ఫిష్ ఫ్రై చేస్తున్నాను. ఒక 4 పీసెస్ వరకే చేస్తున్నాను చెప్తున్నాను కదండి. ఆ ఫిష్లోనే పులుసు చేశాను. తర్వాత అంటే ఇంకో పక్క ఏంటంటే ఫ్రై చేసేస్తున్నాను, పులుసు ఫ్రై. ఈ శన అనేది ఫ్రై కూడా చేస్తున్నాను. చాలా బాగా వచ్చిందండి, చాలా టేస్టీగా కూడా ఉందన్నమాట. అది వేడివేడిగా ఉంది కదండి, వెంటనే తినేస్తేనే చాలా బాగుంటుంది అనమాట. వెంటనే టేస్ట్ చేసేస్తున్నాను నేను. చాలా బాగుందండి, చాలా మంచిగా వచ్చింది ఫ్రై. అంటే ఇది ఎక్కువ తినలేము, కొంచెం అలా కొంచెం తీసుకొని వచ్చి అలా ఫ్రై చేసేసుకొని వెంటనే తినేస్తేనే బాగుంటుంది. మంచిగా ఉంది, చాలా టేస్టీగా కూడా ఉంది. నేనైతే మంచిగా ఎంజాయ్ చేసేస్తున్నాను. తర్వాత ఇలాగా హస్బెండ్ కూడా వచ్చారు. హస్బెండ్ కూడా తీసుకొచ్చి ఇచ్చాను అనమాట. చాలా బాగుందన్నారు. అంటే మళ్ళీ తర్వాత లంచ్ టైంలోని ఇవంతా కొంచెం హెవీ అయిపోతుంది కదా, అందుకే చెయ్యగానే నేను టేస్ట్ చేస్తాను ఎలా వచ్చిందా అని ఈగర్గాను. అంటే అది అవుతున్నప్పుడు ఈగర్గా వెయిట్ చేస్తున్నాను ఎంత త్వరగా అవుతుంది అనేసి. చాలా బాగుందండి. అంటే ఫిష్ గుడ్లు అంటే శన అంటారు కదా, అదనమాట. తర్వాత హస్బెండ్ కూడా ఇచ్చాను, కూర్చొని తింటున్నారు. అడిగాను అనమాట ఎలా ఉంది అనేసి. బాగుంది, టేస్టీగా ఉంది అని చెప్తున్నారు. అంటే కాంప్లిమెంట్స్ అన్నీ వస్తే మనకి ఇంకా మంచి బూస్టప్ అవుతుంది కదా. మనం ఎప్పుడైనా సరే ఏదైనా కుకింగ్ చేసాం అనుకోండి, వాళ్ళు కాంప్లిమెంట్లు ఇస్తే మనకి ఒక ఎనర్జీ బూస్టప్పే. తర్వాత ఏంటంటే నేను ఈవినింగ్ ఏంటంటే కొబ్బరి ఉండలు చేశానండి. ఈ మధ్య కొబ్బరికాయలు గుడికి వెళ్తున్నాం కదా, అలా ఉండిపోతున్నాయండి. అవి ఎండలో పెడుతున్నాను, అలా ఉండిపోతున్నాయి, వచ్చి తీయడం అవ్వడం లేదు. ఆయిల్ అంటే ఎక్స్చేంజ్ చేసి ఆయిల్ తెచ్చుకుంటాం కదా, అలా ఉండిపోతున్నాయి. సో ఎందుకు ఇలా వేస్ట్ చేయడం అనేసి అంటే బెల్లంతో చేస్తున్నాను, దాంతోపాటు పంచదారతో కూడా చేస్తున్నాను. బెల్లం హెల్దీ కదండి, ఎప్పుడు పంచదారతో చేయలేదు కదా అనేసి చేస్తున్నాను అనమాట. నేనేంటంటే మెజర్మెంట్ చెప్తాను చూడండి. ఒక 3 కప్స్ కొబ్బరి తీసుకున్నాం అనుకోండి, కొబ్బరి తురుము 1.5 కప్పు బెల్లం తీసుకుంటే సరిపోద్ది. అలాగే షుగర్ దానికి కూడా సేమ్ మెజర్మెంట్ అనమాట. ఈ బెల్లంతో చేసేదానికి ఏంటంటే మనం వెనకాతల బ్లాక్ కలర్ బ్రౌన్ కలర్ది ఉంటుంది కదా, తీయక్కర్లేదు. కానీ పంచదార దానికైతే మనం షుగర్తో చేసుకుంటాం కదా, అది వైట్గా ఉండాలి, బ్యాగ్ దంతా తీసేయాలన్నమాట. నేను ఇప్పుడు బెల్లంతో చేస్తున్నాను. ముందుగా కొంచెం ఆయిల్ వేసుకొని మందపాటి బాండి తీసుకొని దాన్ని మంచిగా ఫ్రై చేయాలి. తర్వాత 1.5 కప్పు బెల్లం తీసుకున్నాం కదా, దాన్ని ఏంటంటే మంచిగా పాకం రావక్కర్లేదు, జస్ట్ వాటర్లో వేసి అది కరిగితే సరిపోతుంది. దాంట్లో కొంచెం డస్ట్ ఉంటుంది కదండి, దాన్ని నేను స్ట్రెయిన్ చేసేసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ అదే బాండిలోని మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న కొబ్బరి వేసేసుకోవాలి. దాంతోపాటు మనం ఆల్రెడీ బెల్లం మరిగించి ఉంచుకున్నాం కదా, అది కూడా వేసేసుకోవాలి. చక్కగా చాలా బాగా వచ్చాయండి, గట్టిగా వచ్చాయి ఉండలు అనేవి. మనం ఇలా పడేసే కన్నా చక్కగా పిల్లలకి పెట్టాం అనుకోండి, ఇలా చేస్తే హెల్దీ కదండి, కొబ్బరి బెల్లం రెండూను. అంటే ఎప్పుడు తినే టేస్టే కదా అని పంచదారతో కూడా చేశాను. చాలా టేస్టీగా ఉన్నాయండి. కానీ ఇంట్లో అందరికీ షుగర్ తోటివి నచ్చాయి, అన్హెల్దీ కదండి, బాగా నచ్చుతాయి ఇలాంటివే. ఇది కూడా చాలా ఈజీయేనండి. ముందుగా ఏంటంటే బాండీలోని కొబ్బరి మంచిగా పల్స్లోనే మనం తిప్పుకోవాలండి, ఎందుకంటే మధ్యలో ముక్కలు ఉండిపోతాయి. అలా ముక్కలు ఉండకుండా ఉండాలంటే మనం పల్స్ చేసుకుంటూ ఆపి వేసి చేస్తే మనకి మంచిగా ఫైన్గా అయ్యిందండి. చూసారా, చాలా ఎక్కడ పీసెస్ అనేవి లేవు. మంచిగా ఫ్రై చేసేసుకోవాలి, మరీ డ్రైగా చేసేసుకోకూడదు. ఇందులో ఆయిల్ అంటే గీ అది వేయక్కర్లేదు, జస్ట్ ఫ్రై చేసేసుకొని ఆ తర్వాత మనం 1 స్పూన్ గీ వేసుకొని దాంతోపాటు కాచి చల్లార్చిన పాలు కూడా వేసుకోవాలి. దాంతోపాటు మెజర్మెంట్ చెప్పాను కదా, ఒక 1 కప్ కొబ్బరి తురుము తీసుకుంటే అందులో 1/2 కప్పు షుగర్ తీసుకున్నాను. ఇప్పుడు చక్కగా వేయించి వండలు చేసుకుంటే చాలా బాగా వచ్చాయండి. ఎంత బాగున్నాయి తెలుసా, చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడితోనైతే వీడియో నేను చేసిన మరో మంచి వ్లాగ్తో మీ ముందుంటాను. నా ఛానల్ కొత్తగా చూసేంతవరకు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వ్లాగ్తో మీ ముందుంటాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.